సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విజయ్ గారు. చాలామంది డిఫరెన్స్ ఏంటంటున్నారండి, ఎస్డబ్ల్యూ ప్లాన్ ఆర్ హెచ్డిసిడబ్ల్యూ ఏం తీసుకోవచ్చు అంటున్నారు. యాక్చువల్గా సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ కావచ్చు, లేదంటే ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ కమ్ క్యాపిటల్ విత్డ్రాల్ అంటారండి. ఐడిసిడబ్ల్యూ అంటే ఆ రెండు మధ్య తేడా అంటే చూద్దాం. ఇలా చూడండి, మనం తెలుసు సాధారణంగా మనకు కనుక రెగ్యులర్ ఇన్కమ్ కావాలి అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఒక మంచి ఆప్షన్ తీసుకుంటాం. బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కావచ్చు, అలాగే మల్టీ అసెట్ ఫండ్ కావచ్చు, అందులో పెట్టి క్రమబద్ధంగా ఎవ్రీ మంత్ సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ తీసుకుంటామండి. సిస్టమేటిక్గా విత్డ్రాల్ ప్లాన్ అంటే అర్థం ఏంటంటే, మన యూనిట్స్ ఎంతైతే ఉంటాయో ఆ యూనిట్స్ని ఎవ్రీ మంత్ మనం అమ్ముకుంటూ వెళ్తాం, సేల్ చేసుకుంటూ వెళ్తాం. తద్వారా మనకు సపోజ్ 6% కావాలి, 8% కావాలి అని మనం ఫిక్స్ చేస్తాము. దాని ప్రకారం ఏమవుతుందంటే, మన యూనిట్స్ ఏదైతే ఉంటాయో ఆ రోజు మార్కెట్ వాల్యూ ప్రకారం ఆ 8,000 కావాలనుకోండి, 5,000కి ఎన్నైతే యూనిట్స్ కట్ అవుతాయో అన్ని యూనిట్స్ కట్ అవుతూ ఉంటాయి. సాధారణంగా మనం చూస్తాము, లాస్ట్ 18 months నుంచి మార్కెట్ అయితే చాలా డ్రాస్టిక్గా వాలటైలిటీ అయితే బాగా ఉంది. బాగా మార్కెట్ పడిపోతూ వచ్చింది. 84,000 లెవెల్స్లో నుంచి చూస్తే మనకి 72,000 దాకా వచ్చింది. మళ్ళీ 76,000 నుంచి 82,000 దాకా వెళ్ళింది. మళ్ళీ 71,000 దాకా, అలా బాగా మార్కెట్ అయితే చాలా అప్ అండ్ డౌన్స్ అయితే బాగా ఉంది. ఎట్లాంటి టైంలో ఏం జరిగింది, పెద్ద మిస్టేక్ జరిగింది. చాలా మందికి ఏంటి లాస్ అయ్యారు. వాళ్ళు చూస్తుండగానే యూనిట్స్ బాగా కట్ అయిపోతూ వస్తున్నాయి యూనిట్స్. సో ఎవ్రీ మంత్ అలా యూనిట్స్ కట్ అవడం వల్ల మార్కెట్ ఎప్పుడైతే డౌన్ఫాల్లో ఉంటుందో మనకు కావాల్సిన 8,000 కానివ్వండి, 20,000 కానివ్వండి, మనకి యూనిట్స్ ఎక్కువ కట్ అవుతాయి. ఎప్పుడైతే మార్కెట్ డౌన్ అయిందో ఎన్ఐవి పడిపోతుంది కాబట్టి మనకి దానికి ఈక్వల్గా రిటర్న్స్, మనకి ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి ఎక్కువ యూనిట్స్ కట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మార్కెట్ అప్ ఉంటుందో, అంటే ఒక మార్కెట్ కనుక హై వెళ్తుందో అప్పుడు తక్కువ యూనిట్స్ కట్ అవుతాయి. కానీ గత 18 monthsగా చూస్తే మాత్రం యూనిట్స్ అనేది చాలా చాలా లాస్ అయినాయి. మనం కనుక ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 10,000 యూనిట్స్తో మనకున్న ఇవాళ ఎస్డబ్ల్యూ ప్లాన్ అప్లై చేశానంటే ఒక 15 years లాంగ్ టర్మ్లో చూస్తే ఆ 10,000 యూనిట్స్ కాస్త తగ్గిపోతూ చివరికి 300 యూనిట్స్ 400 యూనిట్స్ మిగులుతాయి. తద్వారా ఎన్ఐవి పెరుగుతుంది కాబట్టి ఆ ఎన్ఐవితో మల్టిప్లై చేస్తే మనకి కొంచెం కార్పస్ అయితే కల్పించవచ్చు. కానీ యూనిట్స్ డ్రాస్టిక్ ఫాలో అయ్యేదే మనకి ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో పెట్టుకున్న సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అండి. సో దానికంటే కూడా ఈ ఐడిసిడబ్ల్యూ ఏంటంటే, మనకి వాళ్ళకున్న హ్యూజ్ కార్పస్లో నుంచి ఎవ్రీ మంత్ మనకి 6% నుంచి 8%, 9% దాకా మనకి ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ లాగా డివిడెండ్ ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి డివిడెండ్ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఇందులో మన యూనిట్స్ అయితే ఏం కట్ కావండి, యూనిట్స్ అలాగే ఉంటాయి. కాకపోతే ఎన్ఐవి మాత్రం కొంచెం తగ్గుతుంది. ఎప్పుడైతే 1 month నెక్స్ట్ మంత్కి మనకి డివిడెండ్ ఇచ్చారో 6% కావచ్చు, 8% కావచ్చు, 9% కావచ్చు, తద్వారా మనకి ఆ మేరకు ఎన్ఐవి కొంచెం తగ్గుతుంది. మళ్ళీ మార్కెట్ పెరిగితే ఆ ఎన్ఐవి పెరుగుతుంది. సో యూనిట్స్ మాత్రం కట్ కావు. ఇక్కడ ఏంటంటే మనం ఎవ్రీ మంత్ అమ్మట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న కార్పస్లో నుంచి మనకి ఇస్తున్నారు. క్యాపిటల్ విత్డ్రాల్ అంటున్నారు. ఒక్కొక్కసారి వాడు ఏంటంటే క్యాపిటల్లో నుంచి ఉన్న, ఇక్కడ అంటే మన క్యాపిటల్, ఇక్కడ మన ఓన్ ఇన్వెస్ట్మెంట్ నుంచి కట్ చేస్తారు. ఇక్కడ ఓవరాల్ కార్పస్ నుంచి కొంచెం కట్ అవుతుందండి. సమ్టైమ్స్ వాళ్ళ దగ్గర హ్యూజ్ కార్పస్ ఉంటే మాత్రం ఇంపాక్ట్ అయితే చాలా తక్కువ ఉంటుంది ఎన్ఐవి మీద. సో ఇక్కడైతే ఎన్ఐవి అడ్జస్ట్ చేస్తుంటారు. ఎన్ఐవిలో ఇక్కడేమో యూనిట్స్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. సో మనకి ఏంటంటే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అలాగే ఉంటాయి, కానీ ఎన్ఐవి గ్రోత్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటుంది. ఇందులో ఎన్ఐవి గ్రోత్ కంటే కూడా ఇందులో ఎన్ఐవి గ్రోత్ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్గా చూస్తే మనకి పెరుగుతుందా, ఇప్పుడు చూడండి చాలామంది ఐడిసి ప్లాన్, సిస్టమేటిక్ ప్లాన్లో మనం ఒక 10 years హారిజన్ కనుక వెయిట్ చేస్తే మనకి ప్రిన్సిపల్ డబల్ అవ్వచ్చు, లేదా 15 years వెయిట్ చేస్తే ప్రిన్సిపల్ డబల్ అవ్వచ్చు అనుకుంటారు. ఇందులో డబల్ కాకపోవచ్చు అండి. ప్రిన్సిపల్ అట్లీస్ట్ మనకి ఏంటంటే ఒక 50% మాత్రం గ్రోత్ అయితే ఉంటుంది. కంపల్సరీ గ్రోత్ అయితే ఉంటుంది, కానీ 50% గ్రోత్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మనకి అమాంతం 6%, 9%, సమ్టైమ్స్ ఏంటంటే 12% కూడా మనకి కొన్ని నెలలు ఇస్తుంటారు. ఇందులో ఏంటంటే ఫిక్స్డ్గా ఉంటుంది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనం ఏదైతే ఫిక్స్ చేసుకుంటామో అది 6% కావచ్చు, 8% కావచ్చు, అది ఫిక్స్డ్గా ఉంటుంది. కానీ ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే డివిడెండ్ ఏంటంటే వేరియబుల్గా ఉంటుంది. 6 to 9% వేరియబుల్గా ఉంటుంది. సపోజ్ ఎవరైనా నాకు రీసెంట్గా ఒక క్లయింట్ వచ్చారు, ఒక హౌస్ వైఫ్ ఆవిడ, వాళ్ళ ఫాదర్ నుంచి ఆవిడ కొంత అమౌంట్ వచ్చింది, ఒక 50 lakhs దాకా వచ్చింది. ఆవిడకి ఏంటంటే కమిట్మెంట్స్ లేవు, ఎందుకంటే రెంట్ ఆవిడ కట్టదు, పిల్లల స్కూల్ ఫీజు ఆవిడ కట్టదు. సో అలాంటి కమిట్మెంట్స్ ఆవిడకి లేవు. జస్ట్ ఏంటంటే ఒక పాకెట్ మనీ లాగా కావాలి ఆవిడకి. సో కొంచెం అది వేరియబుల్ ఉన్నా కూడా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా మేము ఐడిసిడబ్ల్యూ సజెషన్ చేయడం జరిగింది. అలాగే కొంతమంది ఉంటారు, పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ రెగ్యులర్గా వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 80,000 కావచ్చు, 50,000 కావచ్చు పెన్షన్ వస్తూ ఉంటుంది. సైడ్గా అదర్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో 20,000 కావచ్చు, 30,000 కావచ్చు, అది వేరియబుల్గా వచ్చినా కూడా పర్వాలేదు. సో ఎప్పుడైతే మనకి ఫిక్స్డ్గా ఇన్కమ్ అక్కర్లేదు, నాకేం కమిట్మెంట్స్ లేవు, సో కాబట్టి ఒక వేవరింగ్గా అమౌంట్ వచ్చినా పర్వాలేదు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఆప్షన్ అండి, ఐడిసిడబ్ల్యూ ఆప్షన్. ఇది కేవలం రెగ్యులర్ ఇన్వెస్ట్మెంట్స్లో రెగ్యులర్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఈ ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ తీసుకోండి. కొంతమంది ఈవెన్ మనకి ఈ ఆప్షన్ ఈక్విటీ స్కీమ్స్లో కూడా ఉంటుంది. ప్రతి ఫ్లెక్సీ క్యాప్కి, ప్రతి మిడ్ క్యాప్కి కూడా గ్రోత్ ఆప్షన్ ఉంటుంది, ఐడిసిడబ్ల్యూ ఆప్షన్ ఉంటుంది.
ఎవరైతే ఈక్విటీలో పెడతారో వాళ్ళు గ్రోత్ ఆప్షన్ తీసుకోండి. ఇది కేవలం బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో కానియండి, మల్టీ అసెట్ ఫండ్‌లో కానియండి పెట్టి రెగ్యులర్‌గా ఎవరైతే ఇన్‌కమ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది ఐటీసీడబ్ల్యూ సూట్ అవుతుందండి. అందరికీ కాదు. సో, ఇక్కడ మీరు చూస్తే ఒకవేళ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్‌లో పెట్టి ఇలా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌గా తీసుకోవాలా, ఐటీసీగా తీసుకోవాలా అంటే మాత్రం మీరు ఒక పని చేయొచ్చు. సపోజ్ మీరు ఒక దగ్గర 30 లాక్స్ ఉన్నాయి. 15 లాక్స్ మాత్రం ఇలా సిస్టమాటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్‌లో వెళ్ళండి. ఒక 15 లాక్స్ మాత్రం ఐటీసీడబ్ల్యూలో వెళ్ళండి. మీకు ఆ రెండిటి మధ్య తేడా మీకే తెలుస్తుంది. నాదైతే సాధారణంగా డౌన్‌ఫాల్ మార్కెట్‌లో ఇది చాలా బాగుందండి. చాలా బాగా వర్కౌట్ అయింది. కొన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ అయితే మన ప్రిన్సిపల్ పడిపోలేదు. అసలు ఎమాంతం మొన్న ఈ డ్రాస్టిక్ ఫాల్‌లో ప్రిన్సిపల్ పడకోకుండా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఇవ్వడం చేశారు. డివిడెండ్ ఇవ్వడం జరిగింది. సో, తద్వారా నేను గమనించింది ఏంటంటే ఇందులో అయితే డ్రాస్టిక్ ఫాల్ అయితే జరిగింది. వాళ్ళ ప్రిన్సిపల్ కూడా పోయింది. సో, అదండి ఇందులో చాలా బ్యూటీ అయితే ఉంది. సో, మేము టాక్సేషన్ పరంగా చూస్తే ఇందులో మనకి క్యాపిటల్ గెయిన్ టాక్స్ పడుతుంది. ఇందులో డివిడెండ్ ఇస్తున్నారు కాబట్టి డివిడెండ్ ఇన్‌కమ్ అంటారు. డివిడెండ్ ఇన్‌కమ్ అనేది యాస్ పర్ మన స్లాబ్ ప్రకారం ఉంటుంది. సపోజ్ మీరు గనుక ఒక హౌస్ వైఫ్ కావండియండి, లేకపోతే మీరు రిటైర్డ్ అయిపోయారు. మీరు గనక టాక్స్ బ్రాకెట్‌లో లేరు అనుకుంటే మాత్రం మీకు అలాంటి వాళ్ళకి కూడా ఈ డివిడెండ్ ఇన్‌కమ్ మనకి టాక్స్ లా ప్రకారం కాబట్టి ఇక్కడ మీకు టాక్స్ అనేది ఫ్రీ ఉంటుంది. ఇక్కడ మనం కొద్దో గొప్ప టాక్స్ కట్టాల్సి వస్తుంది. సో, అలా చూసినా కూడా మీకు ఐటీసీడబ్ల్యూ అనేది మంచి ఆప్షనే ఉంది మార్కెట్‌లో. సో, అదండి దీన్ని నెగ్లెక్ట్ చేయకండి ఐటీసీడబ్ల్యూని. సో, ఎవరికైతే రెగ్యులర్ ఇన్‌కమ్ కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కొంత గొప్పో మీరు ఇందులో పెట్టినా కూడా కొంత ఇందులో కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. అప్పుడు అన్నిటి మధ్య తేడా ఏంటనేది మీకు గమనించిన తర్వాత పూర్తిగా ఐటీసీడబ్ల్యూకి షిఫ్ట్ అవ్వటమా లేదా మళ్ళీ బ్యాక్ రావటం చూసుకోవచ్చు మీరు. సో, అదండి ఎప్పుడైతే మనకు దీని నుంచి అవగాహన లేదో అది మనకి రాంగ్ అని చెప్పి కమిట్ అయిపోకూడదు. చూసిన తర్వాత ప్రాక్టికల్‌గా మనం తెలుసుకున్న తర్వాత మాత్రమే ఒక నిర్ణయానికి అయితే రావాలని చెప్తున్నాను. థాంక్ యూ.